హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ నుంచి బైనరీ ఆక్టల్ డెసిమల్ నెంబర్ సిస్టమ్ కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఫ్రెండ్స్, ఇది హెక్సాడెసిమల్ వాల్యూ 50C అనేది తీసుకున్నాం. సో హెక్సాడెసిమల్ కి బేస్ 16 ఉంటుంది. అలాగే హెక్సాడెసిమల్ నుంచి బైనరీకి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి బైనరీ బేస్ 2 ఉంటుంది. సో మనం కన్వర్ట్ చేయడం కోసం 50C అనే వాల్యూని తీసుకున్నాం. ఫ్రెండ్స్, ఇందులో ప్రతి ఒక్క డిజిట్ కి కూడా 4 డిజిట్స్ ఆఫ్ బైనరీ నెంబర్ ని వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, టేబుల్లో C కి వాల్యూ ఎంత ఉంది? 1100. సో 1100 అనే వేసుకోవాలి. నెక్స్ట్ 0కి 4 జీరోస్ వేసుకోవాలి. తర్వాత 5కి 101. కాకపోతే 4 డిజిట్స్ ఆఫ్ బైనరీ వాల్యూ వేసుకోవాలి కాబట్టి ఇక్కడ ముందుగా 0 పెట్టుకున్నాను. నేను 0కి 0 వస్తుంది, కాకపోతే ముందు 3 జీరోస్ అయితే పెట్టుకున్నా. Cకి 1100 వస్తుంది. ఫ్రెండ్స్, ఈ మొత్తం వాల్యూ కూడా బైనరీ వాల్యూ అనమాట. సో హెక్సాడెసిమల్ నుంచి బైనరీకి కన్వర్ట్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. సో ఈ విధంగా హెక్సాడెసిమల్ నుంచి బైనరీకి కన్వర్ట్ చేయాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ హెక్సాడెసిమల్ వాల్యూ నుంచి ఆక్టల్ కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. హెక్సాడెసిమల్ వాల్యూ మళ్ళీ కూడా 50C అనే తీసుకుందాం. హెక్సాడెసిమల్ ని ఆక్టల్ గా కన్వర్ట్ చేయాలి అంటే ఈ ప్రతి వాల్యూని ఇంతకు ముందు చేసినట్లే బైనరీగా కన్వర్ట్ చేసుకోవాలి. 4 డిజిట్స్ గా బైనరీ వాల్యూని కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇంతకు ముందు వేసాం కదా, Cకి 1100 అని, సేమ్ అట్లాగే వేసుకోవాలి. నెక్స్ట్ 0కి 4 జీరోస్ వేసుకోవాలి. 4 డిజిట్స్ ఆఫ్ బైనరీ వాల్యూని వేసుకోవాలి. ముందు 5కి 101. సో ముందుగా ఒక 0 పెట్టుకోవాలి. సో ఇట్లా ముందు హెక్సాడెసిమల్ ని బైనరీగా మార్చుకోవాలి. సో మార్చుకున్న తర్వాత ఆక్టల్ ఎప్పుడు మనకు తెలిసిందే 3 డిజిట్స్ గా విడదీస్తాం కాబట్టి సో ఎవ్రీ 3 డిజిట్స్ ని డివైడ్ చేయండి. సో ఇలా డివైడ్ చేసిన తర్వాత ఇక్కడ 010 అంటే 10. సో బైనరీలో 10 అంటే ఆక్టల్లో 2 వాల్యూ. ఇక్కడ 100 అంటే 4. ఇక్కడ 001 అంటే 1. ఇది 100 అంటే 4. సో ఫ్రెండ్స్, హెక్సాడెసిమల్ నుంచి ఆక్టల్ కి కన్వర్ట్ చేస్తే 2414 అనే వస్తుంది. ఫస్ట్ అయితే మన హెక్సాడెసిమల్ ని 4 డిజిట్స్ ఆఫ్ బైనరీగా మార్చుకోవాలి. అలా మార్చుకున్న వాల్యూని మనం 3 డిజిట్స్ గా డివైడ్ చేసుకోవాలి. సో అలా డివైడ్ చేసుకున్న తర్వాత ఆ వాల్యూకి ఆక్టల్ లో ఎంత ఉందో టేబుల్ లో చూసి డైరెక్ట్ గా వేసుకోవచ్చు. సో వచ్చిన ఆన్సరే మనకి ఆక్టల్ వాల్యూ. ఫ్రెండ్స్, ఈ విధంగా హెక్సాడెసిమల్ నుంచి ఆక్టల్ కి కన్వర్ట్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు హెక్సాడెసిమల్ వాల్యూ నుంచి డెసిమల్ గా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో డెసిమల్ కి బేస్ 10 ఉంటుంది. హెక్సాడెసిమల్ వాల్యూ మనం 50C అనేది తీసుకుందాం. మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రతి డిజిట్ ని కూడా మనం 16 తో మల్టిప్లై చేయాలి. సో C ఇంటూ 16 పవర్ 0 ప్లస్ 0 ఇంటూ 16 పవర్ 1 ప్లస్ ఇక్కడ 5 ఉంది. నెక్స్ట్ 5 ఇంటూ 16 పవర్ 2. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 16 పవర్ 0 అంటే 1 అని అర్థం. సో 1 ఇంటూ C అంటే వాల్యూ 12 ఇంటూ 1 12. సో ఫ్రెండ్స్, ఇక్కడ 16 కాదు 20 ఉన్న 100 ఉన్నా కూడా పవర్ 0 ఉంటే 1 తో సమానం కాబట్టి ఇక్కడ 16 పవర్ 0 అంటే 1. C అంటే టేబుల్లో చూడండి, C అంటే 12 ఉంటుంది. సో 12 ఇంటూ 1 12 ప్లస్ 0 ఇంటూ 16 పవర్ 1. ఇక్కడ 0తో ఏ నెంబర్ ని మల్టిప్లై చేసినా కూడా ఆన్సర్ అనేది 0 వస్తుంది కాబట్టి 0. ఫ్రెండ్స్, ఇక్కడ 16 పవర్ 2 అంటే 16 ఇంటూ 16 అంటే 256 ఇంటూ 5 1280. సో 1280 ప్లస్ 1292. సో ఫ్రెండ్స్, ఇది హెక్సాడెసిమల్ వాల్యూ నుంచి డెసిమల్ గా కన్వర్ట్ చేస్తే వచ్చిన ఆన్సర్ 1292. సో ఫ్రెండ్స్, ఈ విధంగా హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్ కి కన్వర్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.